హాయ్ ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పుకుందామా? ఓసారి కబీర్ దాస్కు ఒక భక్తుడు, మీకు గురువు శ్రీమన్నారాయణుడు ఒకేసారి ప్రత్యక్షమైతే ముందుగా ఎవరికి నమస్కరిస్తారు అని ప్రశ్నించాడు. దానికి కబీరు, గురువుకే నమస్కరిస్తా, ఎందుకంటే గురువు ద్వారానే శ్రీమన్నారాయణ్ని తెలుసుకున్నాను కాబట్టి అన్నాడు. దీన్ని బట్టి మన జీవితాల్లో గురువు పాత్ర ఎంత ప్రధానమైందో అర్థమవుతుంది కదా. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర అంటూ గురువుకు త్రిమూర్తులతో సమానంగా పీట వేసింది భారతీయ సంస్కృతి. అలాంటి గురువుకు ఓ పర్వదినం ఉంది. అదే గురు పూర్ణిమ, అదే వ్యాస పూర్ణిమ. ఇక్కడ గురువు అంటే పాఠశాలలో విద్య బోధించేవారో, దేవాలయాల్లో అర్చన చేసేవారో, ప్రవచనాలు చెప్పేవారో కాదు. వీళ్ళు సిద్ధపురుషులు, అందుకే వాళ్లను సమర్థ సద్గురువు అని సంబోధిస్తారు. దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రుడు, మానవులకు ఆది గురువు దత్తాత్రేయుడు. ప్రతి సద్గురునిలోనూ అంతర్లీనంగా దత్తాత్రేయుని అంశ తప్పనిసరిగా ఉండి తీరుతుంది. గురు పూర్ణిమ నాడు పొందే గురు దర్శనం, ఆశీస్సుల బలం సంవత్సరం పాటు సాధకునిలో ఉంటుంది. మనలో ఉండే గురు స్వరూపమే అంతర్యామి. గంగా స్నానం వల్ల పాపం, చంద్రుని వల్ల తాపం, కల్పతరువు వల్ల దారిద్ర్య దైన్యాలు నాశనం అవుతాయి. కానీ గురు దర్శనం వీటన్నిటి నుంచి విముక్తి కలిగిస్తుంది. కృత త్రేత ద్వాపర యుగాలకు విభిన్న ధర్మాలు ఉపదేశించేందుకు వేదశాఖ ప్రవర్తకులు, స్మృతి సమాచార ప్రవర్తకులైన మహర్షులెందరో జన్మించారు. వాటిలో కృతయుగ ధర్మ ప్రతిపాదనకు మనువు, త్రేతాయుగ ధర్మ బోధనకు గౌతమ మహర్షి, ద్వాపరయుగ ధర్మ ప్రబోధానికి సంకలికుతులు, కలియుగ ధర్మ గుణగణాలను తెలియపరిచేందుకు పరాశర మహర్షి నియమితులయ్యారు. వశిష్ఠ మహర్షి కుమారుల్లో శక్తి మహాముని ప్రముఖుడు. ఆయన కుమారుడే పరాశరుడు. ఇక విష్ణువాంశ సంభూతుడైన వ్యాసుడు పరాశరుడి కుమారుడు. వ్యాసుని పేరిట వెలిసిందే వ్యాస పూర్ణిమ. వ్యాసుడు వేదాలను వర్గీకరించిన మహానుభావుడు. మహాభారత గ్రంథకర్త. వేదాలను విభజించినందువల్ల వేదవ్యాసుడని పేరుగాంచాడు. అష్టాదశ పురాణాలు చెప్పిన ఘనుడు. మహాభారతంలో ప్రముఖ పాత్ర పోషించడంతో వ్యాసుడి జీవితంలో ఆధ్యాత్మిక, భౌతిక కోణాలు రెండూ దర్శనమిస్తాయి. మహాభారతాన్ని వ్యాసుడు చెబుతుంటే మన గణేశుడు రాశాడు. ఆ మహాభారతం వ్యాసుడిని మనం నిత్యం స్మరణీయుని చేసింది. వ్యాసుడి అసలు పేరు కృష్ణ. కృష్ణద్వైపాయనుడని కూడా పిలుస్తారు. గురువు జ్ఞాననిధి. ఎంతమందికి ఎంత పంచిపెట్టినా తరగనిది ఆ నిధి. తనంతట తాను సత్యాన్ని తెలుసుకోగలిగిన వాడు జ్ఞాని. అతడే గురువు. అతని వల్ల కాని పని అంటూ ఏదీ ఉండదు. పరబ్రహ్మను తెలుసుకోవడానికి, పరబ్రహ్మను చేరడానికి ఉన్న ఒకే ఒక ఉపాధి గురువు. సర్వ జగత్తుకు సంక్షిప్త రూపం గురువు. పరబ్రహ్మ రూపం నామ క్రియారహితం కాబట్టి ఆ పరబ్రహ్మకు ప్రతినిధి అయిన గురుదేవుని ద్వారా మాత్రమే పరమాత్మను ఆరాధించాలి. అందుకే మన సాంప్రదాయంలో గురువుకు అత్యంత విశిష్టమైన స్థానం ఇచ్చాం. రాముడంతటి వాడే గురువు వశిష్ఠుని పాదతీర్థం సేవించి తలపై జల్లుకుని భక్తితో ఆత్మజ్ఞానామృతాన్ని విన్నాడు. ఆ దివ్యబోధే యోగ వాసిష్టం. శ్రీకృష్ణుడు తన గురువైన సాందీప మహామునికి ఎంతో శుశ్రూష చేసి విద్యను అభ్యసించాడు. షిర్డీ సాయిబాబా అలుపెరగక తన గురువును 12 సంవత్సరాలు రాత్రింబగళ్ళు సేవించినట్టు బాబా జీవచరిత్ర నుంచి తెలుస్తోంది. సాయిబాబా తన భక్తుల్ని గురుతత్వాన్ని తెలిపే సమర్థ రామదాసు రచించిన దాసబోధ చదవమని ఆదేశించేవారు. గురువు ప్రాధాన్యత ఎంతటిదంటే మహాభక్తురాలు మీరాబాయికి శ్రీకృష్ణుడి ప్రత్యక్షమైనప్పుడు ఆమె తనను శ్రీకృష్ణులలో ఐక్యం చేసుకోమని కోరింది. దానికి కృష్ణుడు సద్గురువును ఆశ్రయించమంటాడు. దాంతో ఆమె రైదాసును ఆశ్రయించి ఆత్మజ్ఞానాన్ని పొంది కైవల్యాన్ని చేరింది. ఓసారి పార్వతీదేవి పరమేశ్వరుని తనకు గురుదీక్ష ప్రసాదించమని కోరిందట. అప్పుడు శంకరుడు జగన్మాతకు గురు శిష్య వ్యవస్థను కూలంకషంగా తెలిపే గురుగీతను ప్రబోధించాడు. సిద్ధగురువు ఎక్కడ ఉంటాడో అదే కాశీక్షేత్రం అని, ఆ గురుపాద తీర్థమే గంగానది అని తెలిపాడు. గురువులలో 7 రకాల గురువులు ఉంటారని చెప్పాడు శంకరుడు. వారు ఎవరంటే లౌకిక శాస్త్రాలు బోధించే గురువు, సూచక గురువు. విభిన్న జాతుల ఆశ్రమాల దాన ధర్మాధర్మాలను చెప్పే గురువు వాచక గురువు. మంత్రాన్ని ఉపదేశించే వ్యక్తి బోధక గురువు. క్షుద్ర మంత్రాలు ఉపదేశిస్తే నిషిద్ధ గురువు. పరబ్రహ్మమే సత్యమని, నిత్యమని శిష్యులకు వైరాగ్యాన్ని కలిగిస్తూ వారిని ధ్యాన సాధకులుగా తయారు చేసే వ్యక్తి విహిత గురువు. జనన మరణాల అజ్ఞానాన్ని తొలగించేవాడు కారణ గురువు. శిష్యుల సంశయాలు తీర్చి బ్రహ్మజ్ఞానం బోధించే మహనీయుడు పరమ గురువు లేదా సిద్ధ గురువు. వీళ్ళందరిలో పరమ గురువు శ్రేష్టమైనవాడు. దత్తాంశలో వచ్చిన గురువులందరూ పరమ గురువులే.
గురువుల గొప్పతనం గురించి తెలుసుకున్నాం కదా. మనం కూడా గురువుల్ని పూజిద్దాం, ఆరాధిద్దాం, గురువులు చెప్పే మాటలు విందాం. ఓకేనా పిల్లలు?